అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్. వివాహేతర సంబంధం కారణంగా పంచాయతీ కార్యదర్శి హత్య. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. వివాహేతర సంబంధం కారణంగా ఫోన్ చేసి ఇంటికి పిలిచి పంచాయతీ కార్యదర్శిని హత్య చేసిన నలుగురు నిందితులను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం తన ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. పెట్లం మండలం రూమ్ తండాకు చెందిన ధరావత్ కృష్ణ 28 అదే మండలం చిన్న కొడపగల్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతనికి పెండ్లి కాలేదు. ఈ నెల 5న రాత్రి ఇంట్లోంచి వెళ్లిన కృష్ణ తిరిగి రాలేదు. దీంతో అతని తల్లి మీరాబాయి మరుసటి రోజు పెట్లం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నెల 7న చిన్న కొడపగల్ శివారు రెడ్డి చెరువులో కృష్ణ మృతదేహం, బైక్ కనిపించాయి. మృతుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో మర్డర్ కేసుగా పోలీసులు మార్చి ఎంక్వైరీ చేశారు. దర్యాప్తులో వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణమని తేలింది. చిన్న కొడపగల్కు చెందిన లింగంపేట మల్కయ్య 35 అలియాస్ మల్కన్న బతుకు దెరువుకు 8 నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లి అనంతరం 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. అతని భార్య సుజాత 30 కార్యదర్శి కృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గ్రామంలో గుర్తించడంతో దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో కృష్ణను చంపేందుకు భార్యాభర్తలు ప్లాన్ చేశారు. ఇందుకు మరో ఇద్దరు ఎర్రనోళ్ల బాలయ్య అలియాస్ బాలరాజు 32 లింగంపేట మల్కయ్య 28 సాయం తీసుకున్నారు. ఈ నెల 5న రాత్రి కృష్ణకు సుజాత ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. అక్కడకు వెళ్లిన అతడిపై నలుగురు కలిసి కత్తి, గొడ్డలి, ఇనుప రాడ్లు, రోకలి బండతో దాడి చేసి కొట్టి చంపారు. మృతదేహాన్ని, బైక్ను తీసుకెళ్లి ఊరి శివారులోని రెడ్డి చెరువులో పడేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి హత్యకు వినియోగించిన వస్తువులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన డీఎస్పీ విఠల్ రెడ్డి, సిఐ రాజేష్, ఎస్ఐ రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ ఘటన జూన్ 5, 2025న జరిగింది. స్థానిక వార్తల ప్రకారం మల్కయ్య భార్య సుజాత మరియు కృష్ణ మధ్య 6 నెలలుగా సంబంధం ఉంది. గ్రామంలో ఈ విషయం తెలిసి పంచాయతీలు జరిగినా సంబంధం కొనసాగడంతో మల్కయ్య కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. సుజాత, మల్కయ్య దంపతులు కృష్ణ ఇంటికి ఫోన్ చేసి పిలిపించి బాలరాజు, మల్కయ్య సాయంతో దాడి చేశారు. మృతదేహాన్ని చెరువులో పడేసి మాయం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు సీసీ కెమెరాలు, మొబైల్ రికార్డులు ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. నివారణ చర్యలు, సలహాలు. 1. వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు మానసిక సలహా నిపుణులు లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. గ్రామ పంచాయతీలు, కుల పెద్దలు వివాదాలను సామరస్యంగా పరిష్కరించేలా మార్గదర్శనం అందించాలి. 3. మహిళలు, యువకులు అనుమానాలు, ఒత్తిడి ఎదుర్కొంటే 181 మహిళా హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ కు సంప్రదించాలి. 4. మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి. 5. గ్రామాల్లో వివాహేతర సంబంధాలు, కుటుంబ సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.